అయితే మీరు ఈ కథలో పెద్ది కథలో బుచ్చిబాబు సన ఒక డైరెక్టర్ రాసిన కథ ద్వారా ఆయన మీకు ఎటువంటి ఛాలెంజ్ క్రియేట్ చేశాడంటే ఏం చెప్తారు సార్ మీరు? బేసికల్‌గా అండి నేను కథ విన్న టైంలోనే నేను ఎమోషన్‌కి గురయ్యాను. ఏంటి ఈ కథ ఎలా ఉంది అని. అంటే నేను యాజ్ ఎ టెక్నీషియన్ నాకిదంతా కథ అని తెలిసినా కూడా ఒక షాక్‌కి లోనయ్యాను. అంటే ఇలాంటి కథ మనం వర్క్ చేస్తున్నాము అంటే ఫస్ట్ టైం ఒక ఫీలింగు ఇంత ఎమోషన్ ఉంది ఏంటి గుండెలు పిండేసి అంతా అని ఒక ఇది అండ్ మనమే పని చేస్తున్నాం అని తెలిసి ఇంత తెలిసిన తర్వాత అసలు దీనికి మనం ఏం న్యాయం చేయగలుగుతాం అనేది ఒక పాయింట్ వస్తుంది. యాజ్ ఏ టెక్నీషియన్ నా వర్క్ నేను చేస్తుండొచ్చు, దాన్ని ఒక లిమిట్ క్రాస్ చేసి ఎంత చేయగలుగుతాం, ఏదైనా పుష్ చేయగలుగుతామా, స్ట్రెచ్ చేసి మనం ముందే క్లారిటీ తీసుకోగలుగుతామా, ఈ బడ్జెట్స్ అని కన్సిడర్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ అనేది బాగా చేస్తున్నామండి. ఈ మధ్య మనం ప్రతి సినిమాకి పెద్ద సినిమాలకి ప్రీ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది. ఈ సినిమాకి ఆల్మోస్ట్ 14 నెలలు ప్రీ ప్రొడక్షన్ చేశాం. మీకు తర్వాత ఈ మినియేచర్స్ అవన్నీ కూడా చేశాం. అన్ని సెట్లు ఏవైతే 23 సెట్లు 24 సెట్లు ఉన్నాయో అన్నిటికీ మినియేచర్స్, అన్నిటికీ లేఅవుట్స్ అన్నీ లైవ్లో వేసుకుని చూసుకుని ఎంతవరకు కావాలి. సో సినిమాలో మనకు కనిపించి కొంతే అవ్వచ్చు, దీని తర్వాత పక్కన గ్రౌండ్ ఉందా లేదా ఈ పక్కన ఏముంది అని ఓవరాల్ ఆ ఊరు టెరైన్ ఒక అండర్స్టాండింగ్, దానికి ఒక మ్యాపు, లెఫ్ట్కి వెళ్తే ఇది వస్తుంది, రైట్కి వెళ్తే ఇది వస్తుంది ఒక అండర్స్టాండింగ్. ఆ సినిమాకి ఏమీ కంటెంట్లో ఉండదు, బట్ మనం విజువల్గా ఒక జర్నీ చూపించాలంటే ఈ మనిషి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు, లేదా ఫ్యాక్టరీ నుంచి పొలాలకి వెళ్ళాడు, లేదా పొలాల నుంచి ఇంకో దగ్గరికి వచ్చాడు అంటే మనకు ఓవరాల్ ఆ టెరైన్ ఎటు వెళ్తున్నాడు అనేది తెలిస్తేనే కదా లెఫ్ట్కి వెళ్తున్నాడా, డిజైన్ లాక్ అవ్వాలి. సో ఫస్ట్ ఓవరాల్ విజయనగరం ఊరు లేఅవుట్ ఒకటి అనుకున్నాం. అంటే మన కథ పరంగా కావాల్సినవి ఏంటి, ఎవరిల్లు ఎక్కడ ఉండొచ్చు, ఈ కుస్తీశాల ఎక్కడ ఉండొచ్చు ఈ ప్లేస్లో, బికాజ్ ఏదైనా చుట్టుపక్కల ఆ ఊరు చుట్టుపక్కల జరిగిన కథ అనమాట ఇది. అవునండి. అండ్ కొండ కింద ఊరు అని ఒకటి ఉంది. సో అదొక ట్రావెల్, అది ఎట్ సైడ్ ఈస్ట్ సైడ్ వెళ్తే వస్తున్నాయా, కొండలోకి వెళ్తే వస్తుందా, అసలు ఆ జర్నీ ఏంటి, ఆ ప్రాసెస్ మీకు విజువల్స్ కూడా ఆల్రెడీ చూసుంటారు. అది సో అంతా అవన్నీ పర్టికులర్ పెట్టుకుని ఇప్పుడు మనం ఒక క్రికెట్ గ్రౌండ్ వేసాం, అది ఇప్పుడు నార్త్కు ఉంది అంటే ఈస్ట్ డెఫినెట్గా బ్యాట్స్మెన్ సైడ్ ఈస్ట్ వస్తుందా ఇది వస్తుందా, అట్లాంటి జియోగ్రఫిక్ థింగ్స్ కూడా మేము చాలా అంటే ఇంత వర్క్ మీరు ఇంతకు ముందు కూడా భారీ సినిమాలు చేశారు కదా, చేసాం. ఇంత వర్క్ జరిగిందండి అప్పుడు? జరిగిందండి, జరగలేదని కాదు, బట్ ఇక్కడ మరి పర్టికులర్గా పట్టుకుని కూర్చున్నాం. కొన్నిసార్లు లిబర్టీ తీసుకుంటాం, ఓకే తెలియకపోవచ్చు, పెద్ద మ్యాటర్ కాదు, మనకి ఇటు నుంచి సన్ వచ్చినా ఓకే అని ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈ సినిమాకి మాత్రం పర్టికులర్లీ లైవ్ లొకేషన్లో సెట్ చేయడానికి రీజను అదే. ఎక్కడో దగ్గర మనకి న్యాచురల్ లైట్ సన్ కానీ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య మీరు కొన్ని సినిమాలు చూస్తే పెద్ద సినిమాలు కూడా మనం కమెంట్ చేయడానికి కాదు కానీ ఎవరి ప్రాబ్లమ్స్ అలాగ ఉంటాయి, టైం లైన్ ప్రాబ్లమ్స్ 100% ఉంటాయి సీజీ వైజ్. ఆ సినిమాని చూస్తే ఇది సెట్టే, ఈ సెట్లో చేసాము అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది ఆడియన్స్కి. అప్పుడు సెట్ ఫెయిల్ అయినట్టే కదా సార్? సెట్ ఫెయిల్ అయినట్టు, అండ్ అక్కడ జరిగే కథని ఆడియన్ కనెక్ట్ అవ్వడు ఎంతసేపు పడిగా డిస్టర్బెన్స్ అది. అవును, సెట్ లాగా ఉందా, ఇదేంటి ఆ కొండ ఏంటి ఫేక్గా ఉందా ఏంటని ఒక డౌట్లోకి వెళ్ళిపోతాడు, వాడి విజువలైజేషన్ మారిపోయినట్టు ట్రాక్ అంతే, వాడు ఆఫ్లైన్ అయిపోయాడు. సో ఇలాంటి కథకి ఏంటి ఆడియన్ని మనం పట్టుకుని కూర్చోవాలి. కథలో జర్నీతో పాటు వెనక లొకేషన్ ట్రావెల్ కానీ ఏదైనా కానీ వాడు ఆ వరల్డ్ని ఫీల్ అవ్వాలి, లాక్ అయిపోవాలి. ఎస్ ఇది బెల్లం ఫ్యాక్టరీ, ఇక్కడ నుంచి ఇటు పరిగెత్తినాడు కాబట్టి నెక్స్ట్ గ్రౌండ్ వస్తుంది లేకపోతే ఇది వస్తుంది అని ఒక జర్నీ ఫీల్ అయితే ఆ ఊరిని ఓన్ చేసుకుంటాడు. ఓన్ చేసుకునేసరికి ఏమవుతుందంటే ఆ ఊర్లో జరిగే కథకి ఈజీగా కనెక్ట్ అవుతాడు. అవునండి. ఇప్పుడు మనలో మనం హీరోయిజాన్ని ఊహించుకుంటేనే కదా జనాలు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది. అదే కదా, మీ ఊహే కదా జనం చూసేది. సో దాని మీరు బాగా కసరత్తు చేశారనమాట. అదే ఆయన మీరు మాట్లాడిన దాంట్లో నేను అడిగింది, బుచ్చిబాబు సన ఈ కథ ద్వారా మీకు ఎటువంటి ఛాలెంజ్ క్రియేట్ చేశాడు? అదే అండి, మెయిన్ ఛాలెంజ్ వచ్చేసి కథలో అంత ఎమోషన్ ఉంది, దాన్ని విజువల్గా మనం ఎంతవరకు పట్టుకోగలుగుతాం, ఎమోషన్ ఎలా క్యాచ్ చేయగలుగుతాం, అదేలేండి, ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకూడదు. నేను ఆడ్వే చెప్పా మీకు, అంటే ఏవి జరిగితే ప్రాబ్లం వస్తే చెప్పా. ఈ సినిమాకి ఏం జరగలేదు అంటే అదే బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా కానీ ఇవన్నీ ఆస్పెక్ట్స్, న్యాచురల్ లైట్ అవ్వచ్చు, లైవ్ లొకేషన్లో సెటిల్ వేయడం కానీ ఇవన్నీ ఆస్పెక్ట్స్ని మేము కంట్రోల్ చేసుకునే దాంట్లో పెట్టుకున్నాం కాబట్టి విజువల్ స్టోరీ బెటర్గా చేయగలిగామనేది ఈ ఫీలింగ్. బట్ దీనికి అంటే ఇదొక ప్రాంతంలో ఒక పీరియడ్లో జరిగిన ఒక డిఫరెంట్ లైన్ స్టోరీ, ఒక వ్యక్తి కథ, కరెక్ట్, లేదా ఒక వర్గం కథ, ఆ వర్గానికి ప్రతినిధి పెద్ది. ఇలాంటి ఇన్స్పిరేషన్ మీకు ఏదైనా దేని నుంచైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? మీకు ఏదైనా హెల్ప్ అయిందా అలాగా, లేకపోతే అలాగ మామూలుగా దీని మీదే అలాగ కూర్చున్నారా? అంటే అండి ఫస్ట్ థింగ్ మనకి మైండ్లో వచ్చింది ఏంటంటే ఈ సినిమాలో మీరు చూసే కొన్ని స్పోర్ట్స్, బికాస్ స్పోర్ట్స్ డ్రామా అవడం వలన స్పోర్ట్స్ తాలూకు రిలేటెడ్ కథలు బోల్డ్ వచ్చాయి మనకి.
కబడ్డీ మీద వచ్చాయి, వీటి మీద వచ్చాయి, మన క్రికెట్ మీద వచ్చినాయి, లగాన్ చూసాము, అన్నీ చూసాము. అవునండి. వీటన్నిటిలో ఆడియన్స్ ఎక్కడో దగ్గర సాటిస్ఫై అయ్యాడు, విజువల్గా ఎంజాయ్ చేశారు, అన్ని సక్సెస్ఫుల్ కథలే. ఎక్కడో దగ్గర మనం ఈ కథని జనాలు ఒక మార్క్ వేయకుండా, బికాజ్ ఇవాళ రేపు ఏముంది, ఒక నోటి మాట ఆ సినిమాలలో ఉందిరా, ఆ సినిమా కంటే గొప్పగా లేదురా, ఒక మాట అంటాం, పెద్ద మ్యాటర్. దానికి పక్కన ఎన్ని లాజిక్లు ఉన్నాయి, ఎందుకు మేము కొన్ని బౌండరీస్ దాటకూడదు, కొన్ని ఎందుకు ఆ ఆస్పెక్ట్లో ఉండాలి అంటే రియలిజం. సో ఊరికే రీసెర్చ్ చేయకుండా అయితే ఏది జరగదు. ఒక రీసెర్చ్ ఉంటుంది, దాని పక్కన మనకి సపోర్టింగ్ స్టోరీ కథ వైజ్ అవసరం ఉందా లేదా అనేది కూడా ఒకటి ఉంటుంది. కథకు అవసరం లేకుండా ఊరికే ఎంత వేసినా కథ కొన్ని చెప్తుంది. ఇప్పుడు విజయనగరం బ్యాక్గ్రౌండ్ అంటున్నాము, ఎక్కడో దగ్గర మీకు ఆ ఏరియాస్లో రాజుల మంది ఎక్కువ మంది ఉన్న ఇది, ప్లస్ విజయనగరానికి బొబ్బిలికి ఒక కాన్ఫ్లిక్ట్ రాజుల మధ్యలో, అంటే ఒక రైవలరీ, ఇవన్నీ మనకి అక్కడ ఆల్రెడీ ఉన్నవి. సో అవి తీసుకుంటూ ఇప్పుడు ఏదైనా మన కుస్తీశాల చేసినా, ఏదైనా చేసినా అది ఒక రాజుల ఇల్లు అయి ఉంటే, లేకపోతే ఆ స్ట్రీట్లో ఏదైనా ఇల్లు అయి ఉంటే అది రాజులు అయి ఉంటే ఆర్కిటెక్చర్స్ వేరేగా ఉంటాయి. మనకి ఆంధ్రాలో ఉండే పిల్లర్స్ షేపులు వేరు, విజయనగరం సైడ్ ఉండే పిల్లర్స్ వేరు. ఈ రాజమండ్రి బెల్ట్ అంతా ఒక రకంగా ఉండొచ్చు, సో అటు సైడ్ ఒక రకంగా ఉంటుంది. సో మీరు చూస్తే ఆర్కిటెక్చర్ వైజ్ అట్లానే డీటెయిల్స్ అవ్వచ్చు, గుమ్మాలు అవ్వచ్చు, ఆ సూర్యులు ఉండే స్టైల్ అవ్వచ్చు, మీకు ఫోటో ఫ్రేమ్లు పెట్టే అడ్వాంటేజ్ అవ్వచ్చు, అక్కడ దొరికే ఆస్పెక్ట్స్ని బట్టి. ఇప్పుడు అక్కడ ఆబ్వియస్లీ షుగర్ కేన్ దొరుకుతుంది అన్నప్పుడు షుగర్ కేన్ పిప్పిని వంటలో వాడుకోవచ్చు, కాల్చడానికి వాడుకోవచ్చు, దానాలో వాడుకోవచ్చు. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ని ఇవాల్వ్ చేస్తూ ఎక్కడో దగ్గర అదే ఫీల్లో ఉంటున్నాం అనే జర్నీకి స్టిక్ అవుతూ బుచ్చి చెప్పిన కథని న్యాయం చేయాలనే ఒక ఆస్పెక్ట్లో ఎంతవరకు మనం దాని ఆడియోని డివేట్ చేయకుండా తీసుకెళ్తాం అనేది మెయిన్ ఛాలెంజ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.